మీలో ఎవరికన్నా ఈ విషయం తెలుసా? నాకు తెలీదు. రీసెంట్‌గానే తెలిసింది. సో, తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. సో, వింటర్ సీజన్‌లో తెలగపిండి తింటే హెల్త్‌కి చాలా మంచిదంట. రీసెంట్‌గా అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో చూశాను. సో, వెంటనే తెలగపిండి వండుకోవాలి అనిపించింది. యాక్చువల్‌గా నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. తెలగపిండి బీరకాయ కానీ, మునగాకు కానీ అలా ఏమేసి చేసినా చాలా మంచిగుంటుంది. సో, నాకైతే వండడం రాదు. బట్ రీసెంట్‌గా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఇంకా నువ్వులు, తెలగపిండి పంపించింది. ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ ఉంటుంది. సో, ఇంకా ఈ విషయం తెలిసాక నేనెందుకు వదులుతాను. అందుకే ఫ్రిడ్జ్‌లో బీరకాయ ఉంటే బీరకాయ తెలగపిండి కర్రీ వండేసాను. రాదన్నావు కదా ఎట్లా వండాను అనుకుంటున్నారా? సో, మా అమ్మకి కాల్ చేసి ఎలా వండాలో అడిగాను. అమ్మ మొత్తం చెప్పేసింది. సో, నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైం చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకసారి వండుకొని తినాలి. ఉట్టిగానే కూర కూడా తినేసాను. అంత